మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ప్రత్యేకంగా బడ్జెట్కు సంబంధించిన సమావేశం అని జరిగింది. అలాగే 31/3/27 అంటే మార్చ్ 31 నాటికి అంచనా ఆదాయ మిగులు 8,997.77 గా ఎస్టిమేట్ చేయడం జరిగింది. అలాగే 26-27 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా ఆదాయం నుండి సాధారణ నిధుల అంచనా వ్యయం పోగా మిగిలిన నిల్వను ఈ కింది చూపిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదించడం జరిగింది. ముందుగా అంచనా ఆదాయాలు పట్టికను గమనించగలరు. పన్నుల ద్వారా ఆదాయం 5,525 lakhs, అలాగే అసెంట్ రెవెన్యూ ఆదాయం 700 lakhs, పన్నేతర ఆదాయము 8,538.60 lakhs, మొత్తం ఆదాయం 14,763.60 గా ఉంది. అలాగే అంచనా వ్యయం ఒకసారి గమనించగలరు. మేనేజ్మెంట్ కి 90 lakhs, స్ట్రీట్ వెండర్ జోన్ కి 30 lakhs, ఓపెన్ జిమ్ కి 40 lakhs, వార్డుల వారీగా అభివృద్ధి కేటాయింపులు 3,062.54 lakhs గా ఎస్టిమేట్ చేయడం జరిగింది. కావున పైన చూపిన విధంగా 2026-27 సంవత్సరపు ముసాయిదా అంచనా ఆదాయం అయితే తప్పకుండా అందుబాటులో ఉంటారు. ఇందులో నేను కమిషనర్ గారితో నా సలహా ఏంటంటే ప్రతి ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్ వారి నంబర్, అది డివిజన్ లో 2 ఉన్నారా 3 ఉన్నారా అనేది అది తప్పకుండా ఆ నంబర్స్ కార్పొరేటర్స్ దగ్గర ఉండాలి. ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలి. అందులో ఎస్ఐని మిమ్మల్ని అడ్మిన్ గా పెట్టుకోవాలి. జస్ట్ అండ్ అందులో ఎంతమంది కార్మికులు పని చేస్తా ఉన్నారు ఆ వివరాలు ఉండాలి. అడ్మిన్ రైట్స్ మీ దగ్గర ఉండాలి. సో దట్ ఏదైనా లేనిపోని మెసేజెస్ ఆ గ్రూప్ లో రాకుండా ఉండాలి. బట్ వాళ్ళకి ఒక సూచన ఇవ్వడానికి ఒక మాధ్యమం లాగా అందుబాటులో ఉంటుంది. సో ప్రతి ఒక్క ఎస్ఐ ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ గ్రూప్, అందులో మీరు ఉండాలి, మీ డీసీస్ ఉండాలి, మీరు అడ్మిన్ గా దీంట్లో ఉండాలి. రెండోది, మనం ఇది బడ్జెట్ విషయంకి పరిమితి అయి మాట్లాడదాం. కమిషనర్ గారు నెక్స్ట్ టైం అంటే ఏ మీటింగ్ అయినా దయచేసి మేయర్ మేడం ముందు ఒకసారి ఆ రిపోర్ట్ నాకు ఒకసారి చూపెట్టండి, మేడం సంతకం అయి ముందు. ఎందుకంటే దీంట్లో కొన్ని క్లరికల్ ఎర్రర్స్ చూస్తా ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం హరితహారం అనేది ఆ పదం వాడము, వన మహోత్సవం అనేది దాంట్లో కొన్ని ఇంకా అంశాలు యాడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో దీన్ని ప్రవేశించే ఎర్రర్ ఉన్నాయి. యాక్చువల్గా 241 కోట్ల రావాలి. బట్ పర్వాలేదు, మీరు నెక్స్ట్ టైం మేడం పెట్టే ముందు ఒకసారి నాకు చూపెట్టాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన టౌన్ ప్లానింగ్ విషయంలో కొంతమంది ఫ్లోర్ లీడర్స్ చెప్తా ఉన్నారు మనకి ఆల్మోస్ట్ 27 కోట్ల అండి. సో లెట్ మీ టెల్ యూ, మనకి మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో పాలమూర PUDA అని ఉంది, నల్గొండలో నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. దానికంటే మీరు చాలా, మీ కలెక్షన్ అంటే చాలా చాలా బాగుంది. సో అది ఎందుకంటే మేము ఏదైతే LRS పర్మిషన్ ఎల్బిగా ఉన్నారు కాబట్టి నేను వారితో ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్క LRS అప్లికేషన్ అందులో ఎలాంటివి ఉల్లంఘన జరగకుండా వారు ప్రత్యేకగా ఫీల్డ్ కి దిగి అక్కడ వెరిఫికేషన్ చేయాల్సిందే. ఎక్కడ కూడా చిన్న దానికి అడ్జస్ట్మెంట్ కి కూడా అవకాశం లేదు. ఏదైనా బకాయా ఉంటే 37 కోట్లని మీరు ఇంకా పెంచే మీకు అవకాశం ఉంటుంది. సో దయచేసి అది చేసేసండి. అదేవిధంగా నేను రిస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారితో, MLC సార్తో నేను కోరేది ఏంటంటే మనకి అమృత్ కింద చాలా మటుకు ఫండ్స్ కేటాయించి ఉన్నాయి. అదే వీళ్ళు అదర్ సెంట్రల్ గ్రాంట్స్ లో చూపెడతా ఉన్నారు రికరింగ్ గా, కానీ ఆ పని మాత్రం జరగట్లేదు. 26 కోట్ల వీళ్ళు నాన్ ప్లాన్ కింద చూపెడుతున్నారు. సో ఈధర్ మనం ఆ ఏజెన్సీని అయినా మార్చేయాలి. 10 days తర్వాత ఎప్పుడైనా మీరు పిలిస్తే నేను తప్పకుండా హాజరు ఉంటా. సో మన కొన్ని యాక్షనబుల్ పాయింట్స్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, వాళ్ళు టూచా తప్పకుండా దీన్ని పాటించాలి అని కోరుతూ మాకు ఈ సమావేశానికి ఆహ్వానించిన గౌరవ్ మేయర్ మేడంకి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.